అందరికీ శుభోదయం. అష్టమ కళ్యాణీం ప్రదదాతి వై రవిసుతో రాశేశ్చ అర్ధాష్టమే అనేది శాస్త్రవచనం. అంటే అర్ధాష్టమంలో శని జన్మరాశి నుంచి చంద్రుడు రాశి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఇచ్చే ఫలితాలు సూర్యుడి పుత్రుడైన శని ఎలా ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం. సింహరాశి వారికి శని అష్టమంలో సంచారం మేరాశిలో చేస్తున్నాడు. ఇది 29/3/2025 నుంచి 23/2/2025 వరకు జరుగుతుంది. అయితే ఈ శని మేరాశిలో ఉన్నప్పుడు ఎవరిపై దృష్టి పెడితే, ఏ భావాలపై దృష్టి పెడితే ఆ భావాలకు కొంత ఇబ్బంది, అక్కడి పనులు చాలా నిదానంగా సాగడము, డిలే జరగడము జరుగుతుంది. ముఖ్యంగా శని ఆయుష్ కారకుడు. శివరాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానం కాబట్టి ప్రాణాన్ని మొత్తం తీయడు, ప్రాణగండాన్ని కలిగిస్తాడు. ప్రాణం పోయేంత పనుల ఇబ్బందిని కలిగించే పని శని చేస్తాడు. శని జాతకంలో బలంగా ఉంటాయి, ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. శని దృష్టులు మంచివి, గురువు దృష్టులు మంచివి కావు. శని దృష్టి మంచిది కాదు కాబట్టి శని ఏ స్థానంలో ఉండి ఆ స్థానాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇది అష్టమ స్థానం ఆయుష్ స్థానం కాబట్టి ఆయుష్కి ఎలాంటి దోకా లేదు. ఇకపోతే ఈ శని దృష్టులు ఉండేవి. శనికి మామూలు ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది, కానీ ఈ శని గురు కుజులకు విశేష దృష్టిలు ఉంటాయి. శనికి 3-10 అనే విశేష దృష్టిలు చాలా చాలా బలంగా పనిచేస్తాయి. కాబట్టి శని సింహరాశికి వృషభ స్థానంపై దృష్టి ఉంటుంది కాదు. వృషభ స్థానము దశమ స్థానం అవుతుంది. అదే కన్యా ద్వితీయ కుటుంబ స్థానం అవుతుంది. ధనుస్సు పంచమ స్థానం సంతాన స్థానం అవుతుంది. కాబట్టి ఈ దశమ స్థానంపై దృష్టి అంటే విషమంపై దృష్టి ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిళ్ళు, ప్రెషర్సు, మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైన మార్పులు, అనుకోని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం, బదిలీలు జరగడము, అధికారుల చేత ఇబ్బందులు కలిసడం ఉంటుంది. అలాగే పంచమ స్థానం ఆలోచన స్థానము సంతాన స్థానం కాబట్టి పిల్లల వల్ల ఇబ్బందులు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి ధన విషయాల్లోనూ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతత లేకపోవడము, మాట్లాడే విషయంలో కటువుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి ఇతరులతో కుటుంబంలో వారితో మానసికంగా ఇబ్బంది పెట్టి వారితో శత్రుత్వం ఏర్పరచుకోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి శని భగవాన్ని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు నడక చేయాలి, అలాగే కష్టపడాలి, బద్ధకాన్ని వదులుకోవాలి, వ్యాయామం చేయాలి.